ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరూ తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు కూల్గా ఉంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మీరు కూల్గా ఉంటారు అని అడిగారు కదా, వీళ్ళ లక్షణమే కూల్గా ఉండడమే వీళ్ళ లక్షణం. మంచి జాతకస్తులు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, కన్నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న వాళ్ళు అయిన పనులు ఏవి జరగవు, అన్నీ డిలే అవుతాయి, మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా అన్నదమ్ములతో కలహం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే అన్నదమ్ములు దాయాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన పేచీలు తగాదాలు వస్తాయి. తర్వాత అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం పూర్వాషాఢ వారికి. సో పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంతో రాజయోగం అయిపోయింది. మే 10వ తారీఖుతో రాజయోగం అయిపోతుంది. సో మే 10 లోపలని మీరు శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకొని ఆ అమ్మవారి ప్రసాదం తీసుకొని మీ పన్ను మీరు చేసుకుంటే ఇవేవి అనర్థాలు జరగకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం సరికొత్త శత్రువులు పుట్టుకొస్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. వీళ్ళు వ్యక్తిగతంగా చాలా ఉదార స్వభావము, కరుణ స్వభావము, చాలా దీనంగా ఉంటారు, చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు. వీళ్ళకి దాదాపుగా ప్రాబ్లమ్స్ రావు. కాకపోతే వీళ్ళని అందరూ వాడుకోవడం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని అందరూ వాడుకుంటారు. వీళ్ళకి ఎవరైనా ఏదైనా వీళ్ళకి కొట్లాడడము కోప్పడడం రాదు. వీళ్ళకి సరే పోన్లే మనం ఏం చేస్తాం అని సంభాలించుకొని పోతారు అంతే. ఎవరైనా జీవితంలో అడ్జస్ట్ అవుతారు, బాగుంటారు, వీళ్ళ వల్ల మనకు సమస్యలు రావు అంటే అది పూర్వాషాఢ నక్షత్రం. ముఖ్యంగా కుటుంబ సమస్యల్లో ఎంత పెద్ద సమస్య రాని దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకొని ఎలా సెట్ చేసుకోవాలనే వ్యక్తిత్వం ఉండేది మాత్రం పూర్వాషాఢ నక్షత్రం. అందుకోసం మేము ఎప్పుడైనా ఏదైనా పెళ్లి సంబంధంలో అమ్మాయిది పూర్వాషాఢ నక్షత్రం అంటే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోండి అని చెప్తాం. ఎందుకోసం అంటే ఆ అమ్మాయి వల్ల ఇంట్లో ఏ తగాదాలు రావు, ఆమె అందరినీ సెట్ చేసేసుకుంటుంది అనమాట. సో అలాంటి నక్షత్రం మంచి నక్షత్రం. మితంగా మాట్లాడతారు. ఎస్. వాళ్ళు ఎక్కువ సీరియస్ తీసుకోరు, వాళ్ళకి ఈగోస్ ఉండవు. పూర్వాషాఢ నక్షత్రం ఈగోస్ ఉండవు. ఎదుటి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తూ ఉంటారు. అలా పని నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా కొంతమంది వాళ్ళ జాతకంలో శనిగ్రహం కనుక లగ్నంలో ఉంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటారు. లగ్నంలో శని ఉన్నా కుజుడు ఉన్నా ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటారు ఈ నక్షత్రం. అయితే ఎదుగుదల ఎలా ఉంటుంది లైఫ్ అది వాళ్ళ జాతక ప్రకారం చూసుకోవాలి. కానీ ఈ సంవత్సరం మాత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి స్టాప్. ఈ సంవత్సరం ఏం బాగలేదు. శత్రువులు పుట్టుకొస్తారు, రుణాలు ఎక్కువ అవుతాయి, ఖర్చులు ఎక్కువ అవుతాయి, ప్రయాణాలు అనవసరంగా చేయవలసింది ఉంటుంది, అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు. ఇలాంటి కొన్ని అయితే జరుగుతాయి. దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క ఒక ప్రత్యేకమైన తంత్ర పూజ ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎందుకోసం అంటే వీళ్ళకి లక్ష్మీ యోగము జన్మతః వచ్చేస్తుంది. వీళ్ళకి
పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎవరు కూడా బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండరు నాకు తెలిసి. వీళ్ళకి జన్మతః లక్ష్మీ యోగం ఉంటుంది. వీళ్ళ దగ్గర డబ్బులకు ఎప్పుడు కొదవ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. డబ్బులకు కొదవ ఉండదు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. సో కానీ ఈ సంవత్సరం ఆ డబ్బు ఏదైతుందో నిరర్థకంగా వ్యర్థమైతే ఏదైతే ఉంటుందో అది జరగొద్దు అని అంటే మీరు కమలాత్మిక తంత్రము అనే ఒక పూజ ఉంటుంది. కమలాత్మిక తంత్రము, అదేవిధంగా భువనేశ్వరి తంత్రం. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, తర్వాత డైరెక్టర్సు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వాళ్ళంతా కూడా పూర్వాషాఢ నక్షత్రంలో నాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు. కొంచెం ఫిల్మ్ స్టార్స్ కూడా నా క్లయింట్స్ ఉన్నారు. కాకపోతే నేను నా ఫిల్మ్ స్టార్స్ ఎవరు నా క్లయింట్స్ ఉన్నారో నేను ఎక్స్పోజ్ చేయను. ఎందుకోసం అంటే అది చూసి నా దగ్గర రావద్దు, నన్ను చూసి రావాలి. కానీ ఎవరో ఒక ఫిల్మ్ స్టార్ వచ్చి నాతో ఫోటో దిగాడు, నా దగ్గర జాతకం చెప్పించుకున్నట్టు నువ్వు నా దగ్గరకు వస్తే నా వాల్యూ ఏముంటుంది? నేను అట్లా ఒప్పుకోను. నేను మీరు చెప్పింది కరెక్ట్ గా ఉందా, మ్యాచ్ అయిందా లేదా, మనం చెప్పించుకోవచ్చా, జెన్యున్ గా ఉందా లేదా అని అట్లానండి. మీకు మీరుగా తెలుసుకోండి. వేరే ఎవరో చూపించుకున్నారు చేసుకున్నారంటే మీరు వస్తారు అంటే అది రాంగ్. అది ఎందుకోసం ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రైవసీ నేను కాపాడాలి. ఎందుకోసం అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, తమ జీవితంలో జ్యోతిష్యుడి దగ్గరికి, అడ్వకేట్ దగ్గరికి, చార్టర్డ్ అకౌంట్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూర్తిగా ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. ఎక్స్పోజ్ అవ్వకపోతే వాళ్ళ జీవితంలో ఏం దొరకదు, వాళ్ళకి కెరియర్ దొరకదు. ఓకే, సో వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి వాళ్ళ భయం ఏంటంటే వచ్చినప్పుడే ప్రామిస్ చేసుకుంటారు, గురూజీ నాతో ఫోటోలు దిగకూడదు, నేను మీ క్లయింట్ అని ఎవరికి చెప్పకూడదు అని వాళ్ళు మొదలే ప్రామిస్ చేయించుకుంటారు. ఎందుకోసం అంటే షేర్ చేసుకుంటారు కదా. మళ్ళీ ఎవరన్నా వస్తారు, ఆయన వచ్చాడు కదా ఏంది అని నన్ను అడుగుతారు. సో నన్ను అడిగినా నాకు కూడా ఇబ్బందే, కాబట్టి నేను ఎక్స్పోజ్ చేయకపోవడమే కరెక్ట్ కదా. అది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరము తప్పకుండా శమీ వృక్షములు అని ఉంటాయి. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు, ఒక 11 జమ్మి చెట్లు, ఒక 50 రావి చెట్లని, 50 కానీ 100 కానీ రావి చెట్లని కానీ ఎక్కడైనా అడవిలో వెళ్ళి ఈ జూలైలో ఆగస్టులో పెట్టండి. ఇప్పుడు ఎట్లా హరితహారం అని చెప్పి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు చేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం వీరు కూడా చేస్తారనుకుంటాను. కాబట్టి హరితహారంలో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఒక 100 రావి చెట్లను కానీ మర్రి చెట్లను కానీ పెట్టండి. ఎక్కడైనా సరే మీ పొలంలో పెట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా అడవిలో వెళ్ళైనా పెట్టండి తప్పకుండా. ఆ పెట్టినప్పుడు ఏం చేయండి అంటే అక్కడ పెద్దగా గుంత తీసి వాటర్, వర్షం పడ్డ నీళ్ళు అక్కడ సేవ్ అయ్యేటట్టుగా ఏదైనా ప్లాన్ చేయండి, బాగుంటుంది. ఇంకా ఏమైనా దైవారాధనలు ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? దైవారాధన చెప్పాను కదా, కమలాత్మిక తంత్రము అమ్మవారికి సంబంధించిన ఒక అద్భుతమైన శక్తి దశమా విద్యలో. ఆ కమలాత్మిక దేవికి ఇప్ప పువ్వులతో హోమం చేయాలి. దానికి ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రమండలం వేసి చేయాలి. అది చేస్తే వీళ్ళు ఎట్లయినా అదృష్ట జాతకులే, దురదృష్టం వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.